ఇప్పుడు నా వెనక చూస్తున్న మీరు తుంగభద్ర నది. ఇప్పుడు మీరు వెనక చూస్తారు కదా, అదే ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం. ఈ ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది తుంగభద్ర నది. వరద నీరు దేవాలయాన్ని ముంచెత్తుతోంది. బాబు, జోగులాంబ గుడికే కదా? అవునండి, శక్తిపీఠానికి వెళ్ళాలి. ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి. ఇదిగోండి మన అలంపూర్ స్టేషన్ ఇలా ఉంటుంది. ఈ క్షేత్రంలోని అమ్మవారు మహా ఉగ్రరూపంలో ఉండి అమ్మవారి తలపై బల్లి, తేలు అలాగే గబ్బిలంతో ఇక్కడికి వచ్చే భక్తులకి దర్శనం ఇస్తుందంట. రక్త వస్త్రధారిణి కపాలమాలధారిణి శ్మశాన నృత్తలాల. ఈ క్షేత్రంలో శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకమని చెప్పవచ్చు. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలు అందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణిగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నది. సతీదేవి తండ్రి అయిన దక్షుడు శివుణ్ణి అవమానించడానికి ఒక యజ్ఞాన్ని పూనుకుంటాడు. తండ్రి పూనుకున్న యజ్ఞానికి ఆహ్వానం రాకుండానే వెళ్తానంటుంది. అప్పుడు శివుడు పిలవని పేరంటానికి వెళ్ళవద్దంటాడు. తండ్రి, ఏమి చెయ్యాలో ఆజ్ఞ ఇవ్వండి. వెళ్ళు, ఆ దక్షుడిని శిక్షించు. శివ రక్త వస్త్రధారిణి కపాలమాలధారిణి శ్మశాన నృత్తలాలసే మహాట్టహాస రూపిణి కృష్ణ ఖడ్గ శోభితే త్రిశూలిని కపాలికే ప్రపంచకారణే శివేర. నేను జోగులాంబ శక్తిపీఠానికి హైదరాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్ నుండి రాత్రి 12 గంటలకు బస్సు ఎక్కితే ఉదయం 4:30 నిమిషాలకి అలంపూర్ ఎక్స్ రోడ్ లో దింపడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అలంపూర్ ఎక్స్ రోడ్ లో ఉన్న జోగులాంబ దేవాలయం యొక్క ఆర్చ్. ఇక్కడ నుంచి టెంపుల్ కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రండి బాబు, జోగులాంబ గుడికే కదా? అవునండి, శక్తిపీఠానికి వెళ్ళాలి. ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి. ఇదిగోండి మన అలంపూర్ స్టేషను ఇలా ఉంటుంది. అలంపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఉదయం 5 గంటల నుంచి ఆటోలు ఉంటాయి. ఒక్కొక్కరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 20 నిమిషాలు టైం పడుతుంది. అలాగే బస్సెస్ అయితే ఉదయం 6 గంటల నుంచి అలంపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఉంటాయి. ఇప్పుడు మీరు చూసిన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం. ఇది పార్వతీదేవి అష్టాదశ శక్తి పీఠాలలో 5వ శక్తిపీఠం. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. నేను ఉదయం 5:30 నిమిషాలకు ఈ దేవాలయానికి చేరుకున్నాను. గేట్ 1 నుండి టెంపుల్లోకి అడుగు పెట్టగానే నవబ్రహ్మ దేవాలయాల్లో ఒకటైన పెద్ద గోపురంతో ఉన్న ఆలయం మనకి దర్శనం ఇస్తుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ కి వెళ్తే 9 నవబ్రహ్మ దేవాలయాలు ఉంటాయి. కానీ మనం రైట్ సైడ్ కి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే అక్కడే మనకి జోగులాంబ దేవాలయానికి ఆనుకుని ప్రవహించే తుంగభద్ర నది ఉంటుంది. కాబట్టి తుంగభద్ర నదిలో స్నానం చేసి ఆ తర్వాత జోగులాంబ తల్లిని దర్శించుకొని ఆ తర్వాత నవబ్రహ్మ దేవాలయాలు చూద్దాం. ఇప్పుడు మీకు ఎదురుగా ఒక గోడ కనిపిస్తుంది కదా, ఆ గోడకు ఆనుకొని అవతల సైడ్ లో తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో ఈ నది ఉప్పొంగి ఆ గోడపై నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న దారి అలాగే ఈ ఆలయం మొత్తం నీటితో నిండిపోతూ ఉంటుంది. ఎంతలా నీరు వస్తుందంటే ఈ ఆలయం మొత్తం మునిగి గోపురాలు ఒకటే నీటిలో తేలుతూ ఉంటాయి. అలా ఈ తుంగభద్ర నది ఈ శక్తిపీఠాన్ని చాలాసార్లు ముంచెత్తిందంట. ఇప్పుడు మీరు చూస్తున్నదే నవబ్రహ్మ దేవాలయాలు. మనం వచ్చిన దారి నుండి ఇవి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. రైట్ సైడ్ లో జోగులాంబ దేవాలయం, బాలబ్రహ్మ దేవాలయాలు ఉంటాయి. మనం రైట్ సైడ్ తీసుకుని ముందుకు వెళ్తే నవబ్రహ్మ గోశాల ఉంటుంది. దానికి పక్కనే ఒక పెద్ద గోడ కనిపిస్తుంది కదా, అదే తుంగభద్ర నది. ఇక్కడ నుంచి మనకి ఏం తెలుస్తలేదు, కానీ ఒక్కసారి గోడ మీదకి ఎక్కితే ఎంత పెద్ద నది ఉంటుందో కింద. ఈ గోడ మీద నుంచి తుంగభద్ర నదిలోకి చూస్తే నాకైతే కళ్ళు తిరిగాయి. అంత హైట్ లో ఉంటుంది ఈ గోడ. ఈ జోగులాంబ దేవాలయానికి తుంగభద్ర నదికి కేవలం ఒక గోడ మాత్రమే అడ్డు. ఈ గోడ లేదు అంటే నదిలోని నీళ్లు దేవాలయాన్ని ఆక్రమిస్తాయి. ఇప్పుడు నా వెనక చూస్తున్న మీరు తుంగభద్ర నది. ఇప్పుడు మీరు వెనక చూస్తారు కదా, అదే ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం. ఈ ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది తుంగభద్ర నది. ఇప్పుడు ఈ తుంగభద్ర నదిలో మనం స్నానం చేసి ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. పదండి. ఇప్పుడు నేను తుంగభద్ర కింద ఉంది కదా, ఆ తుంగభద్రలో స్నానం చేసి ఇప్పుడు దేవాలయానికి వెళ్తున్నా. పదండి. ఇప్పుడు నేను సన్నని గోడ మీద ఉన్నా. అది ఎంత హైట్ లో ఉందంటే అప్రాక్సిమేట్ గా 5 నుంచి 6 అంతస్తుల్లో ఉన్నంత. ఎంత భయంకరంగా ఉందంటే ఈ సీన్, నా లెఫ్ట్ సైడ్ కాల్ జారినా రైట్ సైడ్ కాల్ జారినా నాకు సావే దిక్కు. వర్షాకాలంలో ఈ తుంగభద్ర నది ఈ గోడ దాటి 2 సార్లు ఈ దేవాలయాన్ని ముంచెత్తిందంట. ఈ తుంగభద్ర నది ఉప్పొంగితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి. వరద నీరు దేవాలయాన్ని ముంచెత్తుతోంది. తుంగభద్ర నది ఉప్పొంగుతోంది. ఈ దేవాలయాన్ని తుంగభద్ర నది ముంచెత్తుతుంది కాబట్టి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో సంగమేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలోకి నీరు వస్తే ఎలా ఉంటుందో సీన్ చూపిస్తా చూడండి. చాలా భయంకరంగా ఉంటుంది.
ఇప్పుడు మనం అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం దర్శించుకోవడానికి వచ్చాం కదా. ఈ అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో దర్శించుకునే ముందు మనకి తుంగభద్ర నది ఉంది. ఈ మెట్లునే కదా, ఈ మెట్లకి కింది దిగితే మనకి తుంగభద్ర నది ఉంటుంది. ఇప్పుడు అక్కడ స్నానం చేసి మనం పక్కనే ఆలయం ఉంది, ఈ ఆలయంలోకి వెళ్దాం పదండి. నేను ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న నది లేక గుండం ఏది ఉన్నా నేను ఖచ్చితంగా అందులోనే స్నానం చేస్తా. ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఈ దేవాలయంలో తుంగభద్ర నదిలో స్నానం చేయడానికి భయపడే వారికి ఆలయం పక్కన ట్యాప్స్ కూడా ఉన్నాయి. रक्तवस्त्रधारिणी कपालमालधारिणी श्मशाननृत्तलालसे महाट्टहासरूपिणी कृष्णखड्गशोभिते त्रिशूलिनी कपालिके प्रपञ्चकारणे शिवे राजराजपूजिते अनेकशस्त्रधारिणी दिगम्बरे भयङ्करि महाकृपाप्रदायिनी कालिके नमोस्तुते. వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. నా పేరు నరసింహరావు. నా యూట్యూబ్ ఛానల్లో మీకు చూపిస్తాను మా హిందూ పుణ్యక్షేత్రాలు నా కళతో. ఇప్పుడు నేను అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ మహాశక్తిపీఠాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. ఓం ఐం హ్రీం శ్రీం జోగులంబమాథా నమో నమః. ఓం కాళరాత్రియే చ విద్మహే సర్వకామార్థసిద్ధాయే. ఈ అలంపూర్ జోగులాంబ మహాశక్తిపీఠం తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల్ డిస్టిక్ లో అలంపూర్ అనే విలేజ్ లో ఉంది. ఒకప్పుడు ఈ శక్తిపీఠం మహబూబ్నగర్ డిస్టిక్ లో వచ్చేది. తెలంగాణలో డిస్టిక్ చేంజ్ అయినాక ఇప్పుడు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ లో వస్తుంది. ఈ క్షేత్రంలోని అమ్మవారు మహా ఉగ్ర రూపంలో ఉండి అమ్మవారి తలపై బల్లి, తేలు అలాగే గబ్బిలంతో ఇక్కడికి వచ్చే భక్తులకి దర్శనం ఇస్తుందంట. रक्तवस्त्रधारिणी कपालमालधारिणी श्मशाननृत्तलालसे महाट्टहासरूपिणी कृष्णखड्गशोभिते त्रिशूलिनी कपालिके. అలాగే ఈ క్షేత్రంలో ఉన్న అమ్మవారు శవంపై కూర్చొని మహా ఉగ్రరూపంలో ఉంటుందంట. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు బల్లి, తేలు, గబ్బిలం వల్ల మన దోషాలు ఉంటే ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటే ఆ దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు. ఓం మహారౌద్రిణి జోగులాంబాయై నమః. అలాగే ఈ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటే కీడు అలాగే మన వాసుదోషం ఉంటే తొలగిపోతుందని చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రంలోని అమ్మవారిని జోగులాంబ అని పిలుస్తుంటారు. జోగులాంబ అంటే యోగులకు తల్లి అనే పేరు నుంచి రూపాంతరం చెందిందని స్థల పురాణంలో చెప్పబడింది. ఓం హ్రీం శ్రీం క్లీం జోగులాంబా దేవి నమో నమః. ఉగ్రరూపిణి నమో నమః. ఈ క్షేత్రంలో శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకమని చెప్పవచ్చు. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలు అందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణిగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నది. ఆదిశక్తిగా అలంపూర్ జోగులాంబ, పరాశక్తిగా వెలిగిన జగన్మాత, లోకేశ్వరిగా సర్వాంతర్యామి నమో నమః ఓంకార రూపిణి. జయహో ఆదిశక్తి జోగులాంబ తల్లి, పరాశక్తి రూపం పావనకారిణి, జగన్మాతవే నీవు జగములు కాపాడగా, లోకేశ్వరి దేవి మాకు లోటు లేకుండా చూడు. పదండి ఇప్పుడు జోగులాంబ మరి శక్తిపీఠం ఎలా ఉంటుందో, మరి ఆలయంలోకి వెళ్ళి ఆలయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూస్తున్నాండి. ఈ ఆలయాన్ని చూసే ముందు షార్ట్ గా ఈ దేవాలయం శక్తిపీఠంగా ఎందుకు వెలిసిందో తెలుసుకుందాం. సతీదేవి తండ్రి అయిన దక్షుడు శివుణ్ణి అవమానించడానికి ఒక యజ్ఞాన్ని పూనుకుంటాడు. ఆ యజ్ఞానికి శివుణ్ణి, సతీదేవిని కాకుండా అందరినీ పిలుస్తాడు. తండ్రి పూనుకున్న యజ్ఞానికి ఆహ్వానం రాకుండానే వెళ్తానంటుంది. అప్పుడు శివుడు పిలవని పేరంటానికి వెళ్ళవద్దంటాడు. అయినా సతీదేవి శివుని ఆజ్ఞ తీసుకుని తండ్రి వద్దకు బయలుదేరుతుంది. యజ్ఞానికి వెళ్లిన సతీదేవిని చూసి దక్షుడు కోపదృక్తుడై శివుని అనరాని మాటలతో అవమానిస్తాడు. అది చూసి సతీదేవి అక్కడే ఉన్న యజ్ఞగుండంలో తన శరీరాన్ని ఆహుతించుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న పరమశివుడు శివతాండవం చేస్తూ తన జటాజూటంలో నుండి ఒక జటని తీసి నేలపై కొట్టగా అందులో నుండి ఒక ఉగ్రభూతం పుడుతుంది. ఆ ఉగ్రభూతమే కాలభైరవుడు. తండ్రి, ఏమి చెయ్యాలో ఆజ్ఞ ఇవ్వండి. వెళ్ళు, ఆ దక్షుడిని శిక్షించు. కాలభైరవుడు దక్ష యజ్ఞానికి వెళ్లడం, దక్షుని తలనారికి వేయడం జరుగుతుంది. కానీ సతీదేవి లేని లోటును శివుడు మర్చిపోలేక సతీదేవి శరీరాన్ని మోస్తూ తాండవం చేస్తుండగా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టగా సతీదేవి దేహం 18 భాగాలుగా భూమండలంపై పడుతుంది. అలా పడిన సతీదేవి దేహంలోని ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రాంతంలో పడి శక్తిపీఠంగా ఏర్పడ్డాయి. సతీదేవి 18 భాగాలలో ఒక భాగమైన పై దవడ ఈ ప్రాంతంలో పడడం వల్ల ఈ ప్రాంతం శక్తిపీఠంగా అవతరించడం జరిగింది. रक्तवस्त्रधारिणी कपालमालधारिणी श्मशाननृत्तलालसे महाट्टहासरूपिणी कृष्णखड्गशोभिते त्रिशूलिनी कपालिके प्रपञ्चकारणे शिवे राजराजपूजिते अनेकशस्त्रधारिणी दिगम्बरे भयङ्करि महाकृपाप्रदा.
18 అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంటుంది. ఆలయాల నగరంగా ప్రఖ్యాతిగాంచిన అలంపూర్ పట్టణ సిగలో మణిముకుటమై వెలిసింది ఇక్కడ జోగులాంబ దేవాలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. 5వ శక్తి పీఠంగా పావన తుంగభద్ర నది తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణ కటాక్షాలను చూపుతున్నారు. అలంపూర్లో 7వ 8వ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయ సమూహంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది. అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడిస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. మొత్తం 18 భాగాల్లో పైదౌడ పడిన చోట అలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు. విశిష్ట రూపం పరమ పావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజవంతమై దర్శనమిస్తుంది. కేశాలు గాలిలో తేలుతున్నట్టు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయిన జీవకళ తగ్గితే అక్కడికి బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేలు చేరుతాయని దీని సారాంశం. ఆ తర్వాత దశ అక్కడి నుంచి గబ్బిలాలు చేరడం, ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ. ఈ జోగులాంబ క్షేత్ర విశిష్టత. 14వ శతాబ్దంలో బహ్మనీ సుల్తాన్లు ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారి శక్తి రూపాలైన చండి ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అసలైన జోగులాంబ అమ్మవారి విగ్రహం ఇప్పటికీ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో భద్రంగా ఒక చిన్న గదిలో పెట్టడం జరిగింది. ఆ అసలైన విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మీకు నేను చూపిస్తాను. రక్తవస్త్రధారిణి కపాలమాలధారిణి శ్మశాన నృత్తలాలసే మహాట్టహాసరు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం 2005 సంవత్సరంలో కొత్తగా ఆలయాన్ని నిర్మించి అందులో కొత్తగా ఏర్పాటు చేసిన జోగులాంబ అమ్మవారిని చాలా పెద్ద విగ్రహం ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయంలో పునఃప్రతిష్ఠించడం జరిగింది. అదే విధంగా మనకి రైట్ సైడ్ లో చూస్తే ఈ జోగులాంబ ఆలయ ప్రాంగణంలో శివునికి అంకితం చేయబడిన 9 నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయంట. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మదేవుడు 9 ఆలయాలు ఈ క్షేత్రంలో ఉన్నాయంట, ఈ జోగులాంబ క్షేత్రంలో. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళి ఆ జోగులాంబ దేవాలయంలో నవబ్రహ్మ ఆలయాలు ఎలా ఉన్నాయో మీకు చూస్తూ ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది జోగులాంబ శక్తిపీఠం. ఈ జోగులాంబ శక్తిపీఠం ఆలయం పక్కన మనకి నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. నవబ్రహ్మ ఆలయంలోకి ఇప్పుడు వెళ్తున్నా, చూపిస్తా చూడండి. ఈ నవబ్రహ్మ ఆలయంలో కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. చెప్పానుగా, తుర్కోలు మన ఆలయంపై ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాలే ఈ ఆలయంపై దండెత్తి నాశనం చేశారు. అలాంటి ఈ దేవాలయంలో కొన్ని విగ్రహాలను ధ్వంసం చేస్తారు. ఆ విగ్రహాలను మీకు చూస్తూ ఉండండి. ఈ శక్తిపీఠంలో రక్షిత స్మారక బోర్డు పెట్టడం జరిగింది. దీని మీద ఏం రాశారని ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ దేవాలయానికి ఎవరైనా అపాయం చేస్తే బొక్కలు ఎరగొడతామని భారత పురాతత్వ శాఖ రాయడం జరిగింది. కానీ ఏం లాభం, ఈ దేవాలయాన్ని ఎవడైతే నాశనం చేశాడో వాడి బొందలగడ్డ ఈ దేవాలయంలో పెట్టడం జరిగింది. ఈ శక్తిపీఠంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దేవాలయాలు 4 ఉన్నాయి. ఒకటి ఈ ఆలయంలో ఉన్న జోగులాంబ దేవాలయం, రెండవది శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం, మూడవది 9 నవబ్రహ్మ దేవాలయాలు, చివరిదైన 4వది ఈ శక్తిపీఠం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సంగమేశ్వర ఆలయం. ఇప్పుడు నేను చూపించే దేవాలయం 3వ దేవాలయమైన నవబ్రహ్మ దేవాలయం. ఈ నవబ్రహ్మ దేవాలయం జోగులాంబ శక్తిపీఠానికి పక్కనే ఉంటుంది. ఈ నవబ్రహ్మ దేవాలయం అంటే 9 దేవాలయాలు ఒకే దగ్గర నిర్మించడం జరిగింది. బ్రహ్మదేవుడు శివుని కోసం తపస్సు చేసి ఇక్కడ 9 శివలింగాలను ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. మనం ఈ ఆలయంలోకి ఎంట్రీ అయినాక మనకి నందీశ్వరుడు ఉంది. ఈ నందీశ్వరుడు నుంచి లోపలికి వెళ్ళినాక శివాలయంలో శివలింగం, చాలా పెద్ద శివలింగం ఉంది. ఆ శివలింగం ఎలా ఉందో మీకు చూస్తూ ఉండండి. జటాట వీగల జల ప్రవాహ పావిత స్థలే గలే విలంబిలంబితాంబు జంగ తుంగ మాలికం డమడ్డమడ్డమడ్డమన్ నినాద వడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివం జటాటహీహ సంభ్రమ భ్రమన్నిరివ్వ నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధరి దగ జ్వలలాట పట్ట పావకీ కిశోర చంద్రశేఖరీ రతి ప్రతిక్షణం మామా ధరాధరేంద్ర నందిని విలాస బంధుర స్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరావతి క్వచిత్ గంబరే మనో వినోదమేను మాస్తుని. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. ఈ ఆలయంలో చాలా పెద్ద శివలింగం. మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం మనకి స్టోన్తో కట్టారు. చూడరా, ఎన్ని వందల సంవత్సరాలు అయినా ఈ ఆలయం చెక్కు చెదరదు, అలా ఉంది. చాలా బాగుంది. చూసారు కదా, ఇప్పటిదాకా మీకు లోపల శివాలయం చూపించాను కదా, ఆ శివాలయానికి ఆపోజిట్ లో మనకు పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు. ఈ నందీశ్వరుని కూడా తల తీసేశారు.
మన పుణ్యక్షేత్రాన్ని మన వైభవాన్ని మొత్తం నాశనం చేసిన తుర్కయ్య వాళ్ళు నిజంగా మన భారతదేశంలో ఈ పుణ్యక్షేత్రం కాదు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మన హిందూ పుణ్యక్షేత్రం మన దేవాలయాన్ని నాశనం చేశారు. అందులో ఈ శివాలయం ఆపోజిట్ లో ఉన్న నందీశ్వరుని కూడా నాశనం చేస్తారు. దీంతో పాటు చుట్టుపక్కల ఎలాగ నాశనం చేస్తారో అది కూడా మీకు చూపిస్తా, చూస్తూనే ఉండండి. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ఈ ఆలయంపై దాడి చేసి ఈ ఆలయంలోని విగ్రహాలను అలాగే ఈ ఆలయం ముందు ఉన్న నందీశ్వరులను ధ్వంసం చేయడం జరిగింది. ఎంతలా అంటే ఈ శివాలయం ముందు ఉన్న నందీశ్వరుల తలను తీసివేయడం జరిగింది. అవే కాకుండా ఇప్పుడు నేలపై పడి ఉన్న రాతి శిలలు చుట్టూ ఉన్న ఆలయాలను ధ్వంసం చేయడం వల్ల ఏర్పడినవే. వాటిని ఇలా తెచ్చి పడేశారు. ఎవడైతే మన హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు ధ్వంసం చేశాడో ఈ దేవాలయంలో పక్కనే మనకి వాళ్ళ సమాధులు ఉన్నాయి. ఆ తుర్కయ్య సమాధులు పెట్టారు, ఎందుకు పెట్టారో తెలియదు. మరి ఈ దరిద్రాన్ని తీసేశారు ఇక్కడి నుంచి. ఇంకొక దరిద్రమైన విషయం ఏందో తెలుసా? ఈ శక్తిపీఠాన్ని ఎవడైతే నాశనం చేశాడో వాడి సమాధిని అలాగే వాళ్ళకు సంబంధించిన చాలా సమాధులు ఈ శక్తిపీఠంలోనే శివాలయం పక్కనే పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న శివాలయాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. ఎందుకు అని ఆలయం పక్కనే ఉన్న వాళ్ళను అడిగితే ఏమన్నారో తెలుసా? ఈ శివాలయానికి రైట్ సైడ్లో ముస్లింల సమాధులు ఉన్నాయి, మా సమాధుల పక్కన ఆలయాలు ఉండకూడదు, అందుకే ఈ ఆలయాన్ని క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. రక్త వస్త్రధారిణి కపాలమాలధారిణి శ్మశాన నృత్తలాలసే మహాట్టహాస రూపిణి. ఈ క్షేత్రాన్ని జోగులాంబ అనే పేరుతో పాటు దక్షిణ కాశీగా పిలుస్తారు. ఎందుకంటే ఈ క్షేత్రంలో ఎక్కడ చూసినా మనకు శివలింగాలే కనిపిస్తాయి. నేను అన్ని చూపించలేదు, కానీ 100కు పైగా శివలింగాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో. అందులో మచ్చకు కొన్ని శివలింగాలను నా వీడియో ద్వారా చూపిస్తున్నాను. అన్ని ఆలయ గోపురాలను చూడండి. గోపురం పైన పెద్ద బండరాతి శిల ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయ గోపురం పైన ఉన్న పెద్ద బండరాతి శిల లేకపోవడం బాధాకరం. ఈ దేవాలయం యొక్క నిర్మాణం అతి పురాతనమైన నిర్మాణ శైలిలో భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయ చరిత్రను పరిశీలించి చూస్తే క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న 9 నవబ్రహ్మ ఆలయాలలో ఎక్కడ 9 పేర్లు అయితే రాయబడి లేదు. కాకపోతే ఆ 9 పేర్లు ఏంది అంటే కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మ, బ్రహ్మేశ్వర ఆలయాలుగా వాటిని పిలుస్తారు. చూసారు కదా, నవబ్రహ్మ ఆలయం లోపలికి వచ్చినాక మనకి శివాలయం లోపల ఈ శివాలయంకి ఎదురుగా నందీశ్వరుడు, ఇక్కడ కూడా నంది తల తీసేశారు. అలాగే లోపలికి వెళ్ళినాక కూడా అమ్మవారి విగ్రహాలని, ఆ విగ్రహాలను కూడా మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. చూపిస్తా, చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం ముందు ఉన్న నందీశ్వరుని తలను కూడా తీసేశారు దరిద్ర పేదవాళ్ళు. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాలను చెప్పకూడని ప్రాంతాలలో ధ్వంసం చేశారు దరిద్ర పేదవాళ్ళు. చూస్తున్నారు కదా, ఈ నవబ్రహ్మ ఆలయం లోపలికి వచ్చినాక ఎంత పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయో. మొత్తం బండరాతితో చెక్కారు ఈ ఆలయాన్ని. ఇంత మంచి ఆలయాన్ని నాశనం చేశారు కదా దరిద్ర పేదవాళ్ళారా. నిజంగా చాలా చాలా బాగుంది. ఈ ఆలయం లోపలికి వచ్చినాక గోపురాలను పైన బయట గోపురం కాదు, లోపల ఉన్న గోపురాలను కూడా అమ్మవారి ఆలయాన్ని కూడా నాశనం చేశారు దరిద్రులు. ఇంత మంచి ఆలయాన్ని నిజంగా చాలా బాధాకరం. లోపలికి వెళ్దాం పదండి. ఈ దేవాలయంలోని అత్యద్భుతమైన గోపురాలు, గోపురాలపై చెక్కి ఉన్న శిల్పాలు, ఆలయంలోని స్తంభాలు ఆనాటి శిలాకళలకు నిర్మాణ శైలికి అద్దం పడతాయి. మీకు చెప్పాను కదా, నవబ్రహ్మ ఆలయాలని నిజంగా కన్నుల ఇంపుగా ఉంది, మామూలుగా లేదు. ఈ ఆలయం వచ్చేసినాక ఈ 9 నవబ్రహ్మ దేవాలయాల్లో శివుడే ఉండు. ఆ శివుడు కూడా నిజంగా లోపలికి వచ్చినాక మొత్తం స్టోన్తో తయారు చేశారు. 1400 సంవత్సరాలు ఇప్పటికీ ఈ దేవాలయం కట్టి కూడా, కానీ ఇంత కూడా చెక్కు చెదలేదు. కానీ ఎప్పుడైతే ఈ దరిద్రులు వచ్చారో మన ముస్లింలు వచ్చి ఈ ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. లోపల బయట విగ్రహాలు కాదు, లోపల కూడా విగ్రహాలు ధ్వంసం చేశారు. నిజంగా 1400-1500 సంవత్సరాల దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదలేదు. చూడడానికి మాత్రం మామూలుగా లేదు. పెద్ద పెద్ద గోపురాల పైన చూడండి కొన్ని రాయి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏందో నాకైతే తెలియదు, కానీ నేను ప్రత్యక్షంగా చూస్తున్న చాలా ఎత్తుల్లో ఉన్నాయి ఇక్కడ ఉన్న ఆలయాలు. నేను ఈ శక్తిపీఠానికి మే నెలలో మంచి ఎండలో వెళ్ళాను. ఈ దేవాలయం ముందు నాకు కాలు కాలిపోతున్నాయి. కానీ ఆలయంలోకి వెళ్ళినాక ఆలయంలో నాకు చాలా చల్లగా ఉంది. మేబీ రాతితో ఈ దేవాలయాన్ని కట్టారు కాబట్టి అనుకుంటా. ఈ శక్తిపీఠంలో చూడవలసిన దేవాలయం శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం. 1390వ సంవత్సరంలో బహమనీ సుల్తానులు ఈ ఆలయంపై దాడి చేసి అసలైన ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ శక్తిపీఠంపై దాడి చేసినప్పుడు గర్భగుడిలోని జోగులాంబ అమ్మవారి అసలైన విగ్రహాన్ని కాపాడడానికి స్థానికులు చాలా కాలం పాటు రహస్య ప్రదేశంలో దాచారు. అలాంటి అసలైన జోగులాంబ అమ్మవారి విగ్రహాన్ని ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఉంచడం జరిగింది. అలాంటి అసలైన విగ్రహాన్ని ఈ దేవాలయంలో నేను మీకు చూపించబోతున్నాను. అది
అంతేకాకుండా ఈ దేవాలయంలో దక్షిణ తల నరికిన కాలభైరవుని మనం చూడవచ్చు. ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుని చేతిలో పెద్ద కత్తి ఉన్న విగ్రహాన్ని ఈ దేవాలయంలో చూడవచ్చు. అంతేకాకుండా ఈ దేవాలయంలో త్రిమూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీ జోగులాంబ అమ్మవారి పూర్వ గర్భాలయం అని మీరు చూస్తున్న ఫోటో ఈ ఆలయ గర్భగుడిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవారి బ్యానర్ వెనుకనే అసలైన విగ్రహం ఉంది. అందులోకి ఎవరికీ ప్రవేశం లేదు, కాకపోతే ఒక చిన్న ద్వారం గుండా అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉన్న అమ్మవారిని, కాలభైరవుని, త్రిమూర్తులను దర్శించుకుని బయటకి ఈ మార్గం గుండానే రావాల్సి ఉంటుంది.